రాము రాజుకి 8/6/2022 రోజున 10,000 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అయితే వడ్డీ ₹2 చొప్పున ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు రాజు రాముకి ఇవ్వవలసిన వడ్డీ మరియు అసలు ఎంత? ఇందులో రాము రాజుకి 8/6/22 తేదీన 10,000 రూపాయలు అప్పుగా ఇవ్వడం జరిగింది. అసలు ఎంత? 10,000 రూపాయలు. వడ్డీ ఎంత? ₹2. ఏ రోజున ఇవ్వడం జరిగింది? 8/6/2022 రోజున. ఈరోజు డేట్ ఎంత? 1/5/2025. అంటే ప్రజెంట్ డేట్ను పైన వేసుకుని ఇచ్చిన డేటును సెకండ్ వేసుకోవాలి. డే మరియు మంత్ మరియు ఈ రూపంలో వేసుకోవాలి మనం. ఓకేనా? ఫస్ట్ అయితే 1 నుంచి 8 తీయలేం. ఇక్కడ నుంచి అప్పు తీసుకుంటాం. ఇక్కడ నుంచి అప్పు తీసుకుంటే ఇక్కడ మంత్ అప్పు తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 4 months, ఇక్కడ 30 days వస్తుంది అనమాట. 30 + 1 31. ఇప్పుడు 31 నుంచి 8 తీస్తే 23 days. ఇప్పుడు 4లోంచి 6 తీయలేము కాబట్టి ఇయర్ తెచ్చుకోవాలి. ఇయర్ తెచ్చుకుంటున్నాం కాబట్టి మనం 12 కలపాలి. 12కి 4 కలిపితే 16 months. 16 monthsలోంచి 6 months ఇస్తే 10 months. ఇక్కడ ఇయర్ వెళ్ళిపోయింది కాబట్టి ఒక నీరు 4లోంచి 2 తీస్తే 2 years. అంటే 2 సంవత్సరాల 10 నెలల 23 రోజులకి మనం వడ్డీ మరియు అసలును కట్టాలి. ఓకేనా? ఇప్పుడు PTR/100 సూత్రం, వడ్డీ సూత్రం పెట్టి I = PTR/100 ఈ రూపంలో మనం వేసుకోగా 10,000 × 2 మంత్స్ 12 years అంటే 24 months మరియు 10 months అంటే 34 months అనమాట. 34 months మనం వేసుకొని /100. ఇప్పుడు ఈ 0 2 పోగా ఇప్పుడు 200 × 34 అంటే 68 అంటే 6,800 రూపాయలు వడ్డీ అయ్యింది. వడ్డీ ఎంత? 6,800. ఇప్పుడు అసలు మొత్తం ఎంత? అసలు 10,000 ప్లస్ వడ్డీ 6,800, మొత్తం 16,800 రూపాయలు రాజు రాముకి ఇవ్వాలి. ఓకే.